హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ రావటం, పాత అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం, సో ఇవన్నీ కూడా కాలక్రమేణా మారుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషను క్రిప్టో కరెన్సీకి పాజిటివ్గా దోహదపడే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. ఇక బేసిక్గా ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉండే డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని మనం క్యాష్ లాగా విత్డ్రా చేసుకోలేం, బట్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, నేను బిట్ కాయిన్ మీకు ఇస్తాను, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఇది కంట్రీ, విలేజ్ ఎట్లా అందరికి కూడా ఆన్లైన్ అకౌంట్ మనకుంటే, వ్యాలెట్ అకౌంట్ ఉంటే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఛార్జీలు చాలా తక్కువ ఉంటాయి అండ్ ట్రూ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ బ్యాంకులు అటువంటివి ఉండవు అన్నమాట ఇన్వాల్వ్మెంట్. ఇదంతా కంప్లీట్గా ఏంటంటే బ్లాక్ చైన్ సిస్టమ్స్ ద్వారా ఇది నడుస్తూ ఉంటుంది. ఓకే ఫైన్. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఏంటంటే ట్రంప్ గారు ఓపెన్గానే చెప్పారనమాట, నేను క్రిప్టోని సపోర్ట్ చేస్తాను అండ్ డొమెస్టిక్ క్రిప్టోని కూడా తీసుకురావాలి, మేడ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క ప్రచారంలో చెప్పడం జరిగింది. ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులందరూ కూడా దాదాపుగా ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ మీద పాజిటివ్గానే ఉన్నారు. ముఖ్యంగా ఎలన్ మస్క్ గారు అయితే అప్పుడప్పుడు డోజ్ కాయిన్ ఉంది కదా, దాని మీద మీమీలు పెడతా ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి పెట్టారు, పెట్టగానే ఆ రోజు అమాంతంగా పెరిగిపోయింది. సో ఎనీహౌ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయాలి, పాజిటివ్గా దీని మీద ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్పర్సన్ గ్యారీ గారు, అంటే మనకి ఇక్కడ సెబీ చైర్పర్సన్ ఎలాగ ఉన్నారో అలాగే అక్కడ అనమాట. వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు పెనాల్టీస్ వేయటం అంటే కొంచెం ఎక్కువగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో $4.96 బిలియన్ కూడా పెనాల్టీ అనేది వేశారు. ఓకే, సో FTX కంపెనీ అనుకుంటా. ఓకే, సో ఆ కంపెనీ ఆ CEO బ్యాంక్రప్సీ కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రాబ్లీ ఈ యొక్క రూల్స్ అనేది కొద్దిగా సడలించవచ్చు అండ్ ఫ్రేమ్ వర్క్ కూడా డిజైన్ చేయొచ్చు కొత్తగా, ఒక రిలయబుల్గా ఉండేటట్టు, అందరికీ ట్రస్ట్గా ఉండేటట్టు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ అనేది ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 10% పైన పెరగడం అనేది జరిగింది. డోజ్ కాయిన్ అయితేనేమో 31% అనేది పెరగడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలామంది పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తుంది ఏది ఈ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి. మనం అనుకున్నాం కదా, చాలామంది పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది. అట్లాగనే డిజిటల్ కరెన్సీని కూడా అంటే క్రిప్టో కరెన్సీని కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి లాభం అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఒకనొక టైంలో ఒక పార్టీ అనేది జరుగుతుంది. పార్టీ జరుగుతుంటే $40 ఇది పిజ్జాలు అనేది ఆర్డర్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే 10,000 బిట్ కాయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది $40కి ఈక్వల్గా. అంటే అంత తక్కువ ఉండేది ఒకప్పుడు బిట్ కాయిన్. బట్ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ఎంత ఉందంటే $76,000 ఉంది. రూపాయలు కాదు, $76,000. సో చూడండి ఎన్ని వందల కోట్లు అయిపోయి ఉంటుంది 10,000 బిట్ కాయిన్స్ అంటే. సో లాంగ్ టైంలో ఏంటంటే ఇది కూడా స్టాక్ మార్కెట్ లాగే ఒక అప్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంటుంది. బట్ ఎనీహౌ ఈ వోల్టాలిటీ అనేది ఉంటుంది అనుకోండి. ఓవరాల్గా అయితే బిట్ కాయిన్లు ఇప్పుడు 76,000 నుంచి కొంతమంది అయితే 1,25,000, కొంతమంది 2,50,000, కొంతమంది 4 లక్షల దాకా వెళుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే నేను ఒకసారి చార్ట్ అనేది టెక్నికల్గా చూశాను. ప్రస్తుతం మనకి ఒక 93,000 నుంచి 95,000 దాకా బిట్ కాయిన్ అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద సింపుల్ టెక్నికల్ ట్రెండ్ లైన్ ప్రకారం. సో ఓవరాల్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది కాబట్టి, సో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిట్ కాయిన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఏది ఒకవేళ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే డొమెస్టిక్ కరెన్సీలో లేకపోతే డొమెస్టిక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జియోగ్రఫికల్గా వోల్టైల్ ఉంటాయి కదా. అఫ్కోర్స్ అది కూడా ఇంటర్నేషనల్ వోల్టాలిటీ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లైని బట్టి. అయితే కొంత పోర్షన్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం, ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరేమైనా క్రిప్టో కరెన్సీ అనేది హోల్డ్ చేస్తున్నారా? ఒకవేళ హోల్డ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ రూపంలో ఆ క్రిప్టో కరెన్సీ పేరు అనేది పెట్టండి ఫ్రెండ్స్. అయితే క్రిప్టో కరెన్సీని డిజిటల్ గోల్డ్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే క్రిప్టో కరెన్సీకి మంచి రోజులు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ వీడియో ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.